నేను మైలవరపు వెంకటేశ్వరరావు. నేను తంత్రకౌలాచార్యుడను, దశమహావిద్యల సిద్ధుడను, తంత్రసిద్ధుడను, అలాగే వేద జ్యోతిష్యములో నిపుణుడను, అలాగే తంత్ర విద్యలలోనూ నిపుణుడను. నాకు ఈ రెండు రంగములలోనూ 40 సంవత్సరములకు పైగా అనుభవం ఉన్నది. అయితే నేను నా సేవలు ఎవరికి అందించను. ఇది కేవలము నా పరిచయము మాత్రమే. నేను ఎవరిని కలవను. వ్యక్తిగత కలయికలకు ఏమాత్రము అవకాశము లేదు. ఇది గ్రహించండి. ఇప్పుడు వ్యాపారములో బుధుని పాత్ర ఏమిటి అని చెప్పుకున్నాం మనం. వ్యాపార విజయానికి కారణాలు ఏమై ఉంటాయి? ధనమా? కాదు. అవకాశాలు సృష్టించుకోగలే దృష్టి మాత్రమే. మార్కెట్ను అర్థం చేసుకోగలగటం సామర్థ్యం. మనుషుల యొక్క సంబంధాలని నిర్మించే నైపుణ్యం వ్యాపార మూలము. లెక్కలు చూసే స్పష్టత, అది వ్యాపార మూలము. మాట నిలబెట్టుకోగలిగిన విశ్వసనీయత, ఇది వ్యాపార మూలము. ఈ గుణములన్నీ సాంప్రదాయ జ్యోతిష్యం, మనం వేద జ్యోతిష్యం బుధునితో కలిసి అనుసంధానం చేస్తుంది. అందుకే పురాతన భారతదేశ వ్యాపారులు బుధవారం నాడు శుభ కార్యక్రమాలు అంటే ఆ వ్యాపార కార్యక్రమాలు అవే కదా శుభం, వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఆ సాంప్రదాయం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ప్రాంతానుసారం కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక గణితంలో ఇప్పుడు గణితంలో బుధుడు యొక్క విశేషం చెప్తా. సంఖ్యలు, ఈ సంఖ్యలు ఎప్పుడు అబద్ధం చెప్పవు. నోటి మాట చెప్తుంది, సంఖ్య వేసింది ఏం చెప్పదు. ఒక గణిత శాస్త్రవేత్త, ఒక లెక్కలలో నిపుణుడు, ఒక ఖగోళ పరిశోధకుడు ఉంటాడు వాడు. వీరు కావలసింది వీళ్ళకి జ్ఞాపక శక్తి కాదు, సూక్ష్మ పరిశీలన, తర్కము, సహనము, విశ్లేషణ. ఈ లక్షణాలని బుధుడు లక్షణాలుగా చెప్పబడినవి. ఇక్కడ ఒక విశేషం చెప్తాను, చిన్న కథ. ఒక రాజుగారి దగ్గర 2 మంత్రులు ఉన్నారు. మొదటి మంత్రి ప్రతి సమస్యకు వెంటనే సమాధానం చెప్తాడు. రెండవ మంత్రి ముందు ప్రశ్నకు పూర్తిగా విని కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత ఎప్పుడైనా చెప్తాడు. ఒకరోజు రాజు అడిగాడు, మీ ఇద్దరిలో నిజమైన జ్ఞాని ఎవరు? మొదటి మంత్రి తనకు తానే గొప్పవాడిని అని చూపించుకున్నాడు. రెండవ మంత్రి మాత్రం చిరునవ్వుతో, మహారాజా, ప్రశ్నను పూర్తిగా అర్థం కాక ముందు సమాధానం చెప్పేవాడు వేగవంతుడు కావచ్చు, కానీ ప్రశ్న వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునేవాడు మాత్రమే జ్ఞాని. అర్థం చేసుకుని సమాధానం చెప్పినవాడు మాత్రమే జ్ఞాని. రాజు సభ వంక చూశాడు. అందరూ మౌనంగా ఉన్నారు, ఎవరు ఏమనలా. ఆ రోజు నుంచి రాజు ప్రతి క్లిష్టమైన సమస్యకు పరిష్కారాన్ని ముందు రెండవ మంత్రి అభిప్రాయానికే అడిగేవాడు. ఈ కథలో పాఠం ఏంటంటే, వేగంగా మాట్లాడటం చతురత కాదు, ముందు వినటం. వినినంతనే వేగపడకని పాత పద్యం ఒకటి ఉందిలేండి. అలాగా ఆ ముందు వినండి, విన్నాక ఆలోచించండి. ఆలోచించిన తర్వాత సావకాశంగా నియంత్రించుకుని మాట్లాడండి. ఈ క్రమము పాటించిన వాడు మట్టికే విజయం సాధించగలడు ఎప్పుడు కూడా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. ఈ బుధుని యొక్క అనుగ్రహం పొందినవాడు ఈ రకమైన సహనము, యోచన అవన్నీ ఉంటాయి. ఇకపోతే జీవితం ప్రతిరోజు మనకు ఒక పరీక్ష పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షకు ప్రశ్నాపత్రాలు ఉండవు, సమాధానాలకు పుస్తకాలు ఉండవు. కానీ ప్రతి సంభాషణలోనూ, ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి సంబంధములోనూ ఒక ప్రశ్న ఒక్కటే ఉంటుంది: మీరు స్పందిస్తున్నారా లేదా? స్పందిస్తున్నారా? ప్రతిస్పందిస్తున్నారా? అంటే కోపం వచ్చిన వెంటనే మాట్లాడటం ప్రతిస్పందన, అర్థం చేసుకుని మాట్లాడటం స్పందన. అది ఈ రెండింటికి భేదం. అది ఈ రెండింటికి ఉన్న చిన్న విరామమే బుధుడు యొక్క మహిమ. జ్ఞానవాక్యము ఏంటంటే, ఈ రోజు నుండి ప్రతి ముఖ్యమైన సంభాషణకు ముందు ఒక లోతైన శ్వాస ఒకటి తీసుకోండి, ఆ తర్వాత మాత్రమే మాట్లాడండి. ఈ ఒక చిన్న సాధన మెల్లగా మీ మాటల రూపాన్ని మారుస్తుంది.
మాట మారితే సంబంధాలు మారుతాయి, సంబంధాలు మారితే జీవితమే మారిపోతుంది. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీ చేతిలో ఉంది. అలాగా అప్పుడు తర్వాత బలమైన బుధుడు ఏ లక్షణాలు ఇస్తాడు, ఎందుకు కొందరు మాటలకు విలువ ఉంటుంది, ఎందుకు కొందరు సహజంగానే మంచి వక్తలు అవుతారు, రచయితలు వ్యాపారులు అవుతారు అని చెప్పేసి మనం చెప్పుకుందాం వచ్చే ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగిస్తున్నాను. సెలవు. శుభమస్తు.